హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ భాగ్యలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్రెడీ నిన్నటి వీడియోలో చూపించా కదా, మంచి పెళ్లి కూతురు బ్లౌజ్ అయితే చేసేసాము. దానికి సంబంధించిన ఫుల్ వీడియో ఎందుకు చూపించట్లేదు అని అడుగుతున్నారు. సో ఈరోజు నేను మీతో చాలా షేర్ చేసుకోవాలండి. చాలా ఫీలింగ్స్ ఇవి మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఇవి వచ్చేసి తమ్ముడు రాత్రి ఎంగేజ్మెంట్ కోసం చేసిన ప్యాకింగ్ అనమాట. సో సండే వచ్చేసి ఎంగేజ్మెంట్, సాటర్డే నైట్ నేనేమో నా బ్లౌజ్ కుట్టుకునే పనిలో నేనున్నాను. మేమందరం ఎవరి పనిలో వాళ్ళం ఉన్నాము అని చెప్పేసి వాడు రాత్రి అదంతా కష్టపడి చేసేసాడు. అదైతే అస్సలు బాగాలేదండి. సో మళ్ళీ నైట్ 10 ఆ టైంలో, 9 నుంచి 10 మధ్యలో ఆ టైంలో అయితే క్లాత్కి మళ్ళీ పంపించి నెట్ క్లాత్ తెప్పించేసి ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 4కి అయితే లేచేసాను. ఎందుకు నైట్ చేయలేదు, ఎర్లీ మార్నింగ్ లేచి చేశాను. సండే ఎంగేజ్మెంట్ అయితే సండే మార్నింగ్ లేచి ఈ ఎంగేజ్మెంట్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఎందుకు అంటే ముందు రోజు అయితే వర్క్ బ్లౌజ్ కంప్లీట్ అవ్వలేదు. సో అందుకని వాడు కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు, అవుతుందో అవ్వదా అన్న భయంతో. మన గురించి అందరికీ తెలిసిందే కదండి, మనం ఖచ్చితంగా అదైతే రెడీ అయితే చేస్తామన్నమాట. సో వెళ్ళేదాకా మనకి టైం ఉంటుంది కాబట్టి ముందు రోజు నైట్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాము. నైట్ 9:30, 10 ఆ మధ్యలో అయితే బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసేసి కొంచెం కుందన్స్ అవన్నీ అతికిచ్చేవి కూడా ఉంటాయి కదండి, అవన్నీ కూడా కంప్లీట్ చేసేసి ఇంకా నిద్రపోయామన్నమాట. నేను నిద్రపోయేసరికి టైం వచ్చేసి 11 వరకు అయిందనమాట. 11:30 అయింది. ఇంకా ఆ టైంలో తమ్ముడికి ఏం చేశాను అంటే కొంచెం గోరింటాకు పెట్టేసి చేతికి ఇంకా నిద్రపోయాము. ఇంకా అసలు ఓపిక లేదనమాట నిజానికి. ఈ ప్యాకింగ్ చేసే ఓపిక కూడా లేదు. సరే క్లాత్ అవన్నీ తెచ్చాం కదా, ఆల్రెడీ అన్నీ కూడా రఫ్గా ప్యాకింగ్ చేసేసి పెట్టేసేసాడు తమ్ముడు. అవన్నీ ఓడపీకేసేసి మళ్ళీ చేద్దాంలే అని చెప్పేసి నీట్గా అలా పక్కన పెట్టేశాను. నెట్ క్లాత్ వచ్చేసి 6.5 మీటర్ అయితే తీసుకొచ్చానండి. నాకు ఇక్కడ 390 రూపీస్ పడింది. అంటే పర్ మీటర్ 60 రూపీస్ అయితే పడింది అనమాట. ఈ నెట్ వచ్చేసి కొంచెం రఫ్గానే ఉంది. ఇదైతే స్మూత్ నెట్ అయితే కాదు, కొంచెం రఫ్ నెట్ అనేది తీసేసుకొని అన్నిటికీ అట్లా ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట. డిఫరెంట్గా చాలా బాగుంటుంది కదా. అండ్ గోల్డ్ కలర్ ఎందుకు తీసుకున్నాను స్పెసిఫిక్గా అంటే వాళ్ళ డ్రెస్కి మ్యాచ్ అవుతుంది గోల్డ్ కలర్ అయితే అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. వాళ్ళవన్నీ కూడా నియర్లీ పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో శారీ డ్రెస్సెస్ అవన్నీ కూడా ఉన్నాయి, 2 డ్రెస్సెస్ కూడా. సో నీట్గా మ్యాచ్ అయిపోతుంది, బాగుంటుంది, సెట్ అయిపోతుంది వాళ్ళకి అనిపించింది. చాలామంది అనుకుంటారు కదా, నెట్ డిఫరెంట్ కలర్స్ తీసుకోవచ్చు అక్క, గోల్డ్ ఒక్కటే తీసుకోవాలా, ప్యాకింగ్ ఎలా చేయాలి అని. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒక ప్లేట్లో మనకి డెకరేషన్ ప్లేట్స్ అయితే కొనుక్కొచ్చేసుకొని దాని మీద పెట్టేసుకొని కింద నుంచి పైకి అట్లా కట్టేసేసి సూది దారం తీసుకొని కుట్టేయడమో లేకపోతే రబ్బర్ బ్యాండ్ తీసేసుకొని కుట్టేయడమో చేసేసుకోవచ్చు. అంత కష్టమైతే కాదు, చాలా ఈజీగా ఉంటుంది. దానిపైన ఏం చేశానంటే పైన ఒక పువ్వులా ఉంది కదా, దాన్ని అంతే వదిలేసేస్తే అంత నీట్గా అనిపించదు అని చెప్పేసి అట్లా విచ్చినట్టు అనేసి మధ్యలో ఒక చిన్న పువ్వు పెట్టాను, గులాబీ పువ్వు. ఇది రియల్ ఫ్లవర్ అనుకుంటారేమో, కాదు, ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవరే అనమాట. రియల్ది కూడా పెట్టొచ్చు, కానీ ఏంటంటే సాయంత్రానికి కూడా ఫ్రెష్గానే కనిపించాలి కదా, మరీ బయట పెట్టేది కొంచెం వాడినట్టు అలా అనిపించిద్దేమో అన్న భయంతో ప్లాస్టిక్ ఫ్లవర్ పెట్టాను. బట్ లోపల యూస్ చేసినవి మొత్తం కూడా రియల్ ఫ్లవర్స్ అండ్ రియల్ ఫ్రూట్సే యూస్ చేసామండి. సో 9 మంది తీసుకెళ్ళే తాంబూలాలు అనమాట. ఇంతకుముందు పాత సినిమాల్లో చూపించేవాళ్ళు కదా, అందరూ తలా ఒక చేయి బేషన్ పెట్టేసుకొని వెళ్ళిపోతారు. ఒకళ్ళు కాయలు, అరటికాయలని, ఒకళ్ళు అయ్యని, ముత్తైదువులంతా తీసుకెళ్తారు చూడండి. సో ఇది కూడా అట్లాగే అనమాట, కానీ మరీ ఎక్కువ బరువు కాకుండా. సో ఇది వచ్చేసి కొంచెం తెల్లారిన తర్వాత అండి, 6:30 దాటింది ఆ ప్యాకింగ్స్ అన్నీ అయిపోయేసరికి. దాని తర్వాత రింగ్ కోసం డెకరేట్ చేస్తున్నాము. నాకు ముందు అంత ఐడియా రాలేదు, రింగ్కి సంబంధించిన ప్లేట్ కూడా ఆర్డర్ చేసేస్తుంటే బాగుండేది, కానీ అంత ఐడియా రాలేదు. సడన్గా ఈ థాట్ వచ్చింది, సరే ఓకే ఉన్నదాంతోనే మనం అడ్జస్ట్ చేసేసుకుందామని. కార్ కంటిచ్చే రిబ్బన్ ఉంటుంది చూడండి, ఆ రిబ్బన్ని పైన చుట్టూ ఇట్లా ప్లేట్కి అయితే డెకరేట్ చేసేసాను. సో అంటే మన దగ్గర ఉన్న వాటితో కూడా మనం క్రియేటివ్గా చేసుకోవచ్చు, మనకి కొంచెం వచ్చినట్టు అండి, మరీ రాంది కూడా మనం చేయలేం కదా. ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ అన్ని రియల్ ఫ్లవర్స్ పెట్టాను అనమాట. అంటే రింగ్స్లో పెట్టాయి కదా, సో చుట్టూ రియల్ ఫ్లవర్స్ పెట్టి ఎక్కడన్నా ఒకటి ఎరా కావాలంటే ఆర్టిఫిషియల్ యూస్ చేయొచ్చు అని. మన దగ్గర ఆర్టిఫిషియల్లో కూడా కావాల్సిన ఉన్నాయండి, నేను అన్నీ తీసుకొచ్చి పెట్టేస్తాను. ఎప్పుడు ఏది యూజ్ అవుతుంది అనేది మనం చెప్పలేం కదా. సో అందుకని కావాల్సినవన్నీ దాదాపు అయితే నేను కొనుక్కొచ్చేస్తాను అనమాట. సో ఎల్లో మీద మళ్ళీ ఎల్లో పువ్వే పెడితే రియల్గా చూడటానికి అయితే కనిపిస్తుంది, కానీ వీడియోలో చూడటానికి కనిపించట్లేదు. సో అందుకని అక్కడక్కడ మధ్యలో రెడ్ రోజెస్ కూడా అయితే పెట్టేసేసాను అనమాట. ఇది రింగ్స్ కోసం అనమాట. వీళ్ళ ఎంగేజ్మెంట్ రింగ్స్ కూడా నేను మీకు ఒకసారి క్లియర్గా కూడా చూపిస్తాను. రింగ్స్ మొత్తం కూడా లవ్ సింబల్లో అయితే వచ్చాయండి. దాని మీద వచ్చేసి ఇద్దరి నేమ్స్ అయితే మెన్షన్ చేస్తారు. ఇంకోటి ఏంటి అంటే ముందు అనుకున్నది ఏంటంటే డేట్ కూడా రావాలి అని, బట్ చేసేటప్పుడు ఆ డేట్ అనేది ఎందుకు మిస్ అయింది అనేది అయితే నాకైతే ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలియదు అనమాట. సో మేము ఏమనుకున్నామంటే నేమ్స్ రావాలి, నేమ్తో పాటు ఎంగేజ్మెంట్ డేట్ కూడా రావాలి అనుకున్నాము. సో ఫైనల్లీ నేమ్స్ మాత్రమే వచ్చాయి. సో నేమ్స్ కూడా కొంచెం చిన్న మిస్టేక్ పడితే వెంటనే వాళ్ళు చేంజ్ చేసేసి నీట్గా చేసి ఇచ్చేసేసారనమాట. సో ఇవి 2 రింగ్స్ లవ్ సింబల్లో అయితే వచ్చాయి. నియర్లీ వచ్చేసి రింగ్స్ కాస్ట్ కూడా నేను మీతో అయితే చెప్తామనుకుంటున్నాను.
2 రింగ్స్ కలిపి నియర్లీ 70,000 వరకు అయితే పడ్డాయండి. ఎగ్జాక్ట్ కాస్ట్ కాదు, నియర్లీ 70,000 వరకు పడ్డాయి. అంటే ఒకళ్ళది 40,000, ఒకళ్ళది 30,000 అట్లా పడిందనమాట కాస్ట్ కూడా. దీని లోపల ఏం చేస్తున్నారంటే ఈ పెట్టెలు అయితే ఇంక అసలు పనికిరావండి. దీనికి కూడా గమ్మేసి పూలు అంటిస్తున్నాను. నిజానికి ఈ పెట్టెలు తర్వాత కనుక తీస్తే ఆ గమ్ముకి ఆ పెట్టెలకి చూడటానికి ఉన్న షోనే పోయిద్ది. వీళ్ళు ఇంకా చేతికి ఉంగరం పెట్టేసుకుంటారు కదా, ఇంకా మళ్ళీ చేతికి పెట్టుకున్న ఉంగరం తీయరు. సో వాళ్ళకి ఆ పెట్టెలతో పని లేదని చెప్పేసి అలా చేశానమాట. సో రింగ్ చూసారు కదా, ఒకవైపు మళ్ళీ ఒకవైపు అచ్చి. అమ్మాయి పేరేమో మల్లీశ్వరి, అబ్బాయి పేరు వచ్చేసి అచ్చిరెడ్డి అనమాట. సో ఇద్దరు షార్ట్గా వాళ్ళ పేర్లు అయితే పెట్టుకున్నారు. సో ఇది వచ్చేసి అబ్బాయి ఉంగరము, అమ్మాయి ఉంగరం వచ్చేసి ఆ ట్రేలో ఉంది కదా అదండి. అండ్ ట్రేకి కూడా ఇట్లా గమ్ పెట్టేసి ఫ్లవర్ పెట్టేస్తే ఆ ట్రే అనేది తర్వాతకైతే పనికిరాదు. సో తమ్ముడికి ముందు చెప్పాను, మరి ట్రే ఇట్లా అయితే పెడితే పనికిరాదు, మళ్ళీ పాడైపోయిందంటే ఓకే అక్క పర్లేదు ముందు పెట్టేసేసేయి ఈసారికి అని చెప్పేసి చెప్పాడనమాట. సో ప్రతిదీ కూడా అట్లా విడిపోకుండా ఉండాలని మొత్తం గమ్ పెట్టేసే రెడీ చేసేసానండి. నేను గులాబీ రెక్కలు వేసేది కూడా గమ్ పెట్టేసేసామన్నమాట. ఇది ఏంటి అని అంటే ఆ రోజు సాయంత్రానికి కూడా అంతే ఫ్రెష్గా ఉందండి, అప్పుడే పెట్టాము అన్నట్టుగా ఉందన్నమాట. కొంచెం లైట్గా ఈవినింగ్ టైంకి ఏంటంటే పూలు కొంచెం లైట్గా వాడు పట్టాయి, కానీ మిగతా అంతా కూడా సేమ్ ఫ్రెష్గా ఉంది. అండ్ అక్కడక్కడ కొంచెం బేబీ పింక్ అనేది యూస్ చేశాను రోజెస్కి. సో అంతా రెడీ చేసిన తర్వాత అసలు భలే క్లాస్గా ఉంది. దీన్ని అటు ఇటు తీసినా కానీ పోలేదనమాట. సో ఇది నా ట్రైపాడ్ ఇప్పటిదాకా వీడియో షూట్ చేసింది. సో ఫైనల్లీ ఎంగేజ్మెంట్ రింగ్కి సంబంధించింది కూడా రెడీ అయితే చేసేసాను అనమాట. లేకపోతే అమెజాన్లో ఆర్డర్ పెడదాం అనుకున్నాం. అమెజాన్లో ఒకసారి ఎవరైనా ఎంగేజ్మెంట్ చేసుకునే పని అయితే చూడండి, అసలు సూపర్ ఉన్నాయి రింగ్స్కి సంబంధించిన ప్లేట్స్ అయితే. కాస్ట్ని బట్టి 500 నుంచి చాలా మంచి ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. సో బ్లౌజ్ వచ్చేసి వర్క్ అయితే ఫ్రంట్ వచ్చేసి క్రాప్ టాప్ లాగా చేశాను, ఫ్రంట్ హెవీ వర్క్, బ్యాక్ వచ్చేసి అంత టైం లేదని సింపుల్గా అయితే చేశాను అనమాట. హ్యాండ్స్ వచ్చేసి నెట్ అనేది వచ్చింది. ఇలా నెట్ మీద వర్క్ వేయడం వల్ల ఇంకొంచెం క్లాస్గా కనిపిస్తుంది అనమాట. సో నాకైతే బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చేసింది. ఫుల్ వీడియో ఎందుకు చూపించలేదక్క, ఫుల్ బ్లౌజ్ ఎందుకు చూపించలేదు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అండ్ వీడియో కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. ఎంతమంది మెసేజెస్, ఎంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు అని అంటే ఇంకా నాకు చదవటానికే చాలా టైం పడుతుంది, అన్ని మెసేజెస్ అయితే వస్తున్నాయి. సో ఫైనల్లీ అన్నీ రెడీ చేసి ఇది వచ్చేసి మగ్గం వర్క్ వేసింది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు ఆ బ్లౌజ్ చూపించాను కదా. సో ఈ రెండు వచ్చేసి మీరు తీసుకెళ్ళిపోయి దేవుడికి పెట్టుకొని మీరు వెనక్కి తీసుకొని రండి, మిగతా అవన్నీ కూడా ఇక్కడ ఎక్కిచ్చేసేసేద్దాము, అవన్నీ ఇక్కడ రెడీ పెడతాను, అంతలోపు నేను కూడా రెడీ అయి ఉంటాను అని చెప్పాను అనమాట. సో ఇంకా తమ్ముడు అత్తయ్య ఇద్దరు కూడా బసిరెడ్డిపల్లి ఊరికి వెళ్తున్నారు. ఇంకా సో ఇవన్నీ కూడా మిగతాయన్నీ నా దగ్గర ఉంటాయి. పెళ్లి కూతురు బ్లౌజ్ వచ్చేసి ముందు ఒక అబ్బాయి వస్తాడు పెళ్లి కూతురికి తీసుకెళ్ళి ఇవ్వడానికి. నిజానికి ఎర్లీ మార్నింగ్ నిన్న నైటే అయిపోయింది కాబట్టి బ్లౌజ్ ఎర్లీ మార్నింగ్ అయితే పంపించేద్దాము అనుకున్నాను. ఇంకా పెళ్లి కొడుకుండి వద్దులే అక్క మనమే వెళ్తున్నాం కదా తీసుకెళ్దాం, మళ్ళీ దానికోసం సపరేట్ ఎందుకు అన్నాడు. బట్ కానీ ఏంటంటే కొంచెం ముందే వేరే వాళ్ళు వస్తే అట్లా ఇచ్చి పంపించారండి. బట్ ఏంటి అని అంటే చివరికి అది కూడా మేము వెళ్ళే టైంకే రీచ్ అయిందనమాట, వాళ్ళకైతే ఎర్లీగా అయితే ఏం రీచ్ అవ్వలేదు. అండ్ పూలదండలు పూల జడలు అవి ఆర్డర్ పెట్టాం కదా, సో ఇక్కడే అనమాట ఆర్డర్ పెట్టింది. అండ్ పూలదండలు అయితే నాకు భలే నచ్చాయన్నమాట. జిప్సీ విత్ రోజెస్ అయితే చేయించాము. అండ్ నాకు తెలిసినంత వరకు కూడా ఇట్లాంటి పూలదండలు అయితే ఇంతవరకు ఎవరికి కూడా ఆర్డర్ అయితే మేము చేయలేదన్నమాట. వేరే వాళ్ళ గురించి నాకు తెలియదండి. మేము ఈ మధ్య చూసిన పెళ్ళిళ్ళలో అయితే ఇలాంటి దండలు అయితే ఎవరు యూస్ చేయలేదు. కొత్తగా చూడాలి అనుకొని ట్రై చేసామన్నమాట. పూల దండలు మొత్తం కూడా చాలా కొత్తగా చాలా బాగున్నాయి అన్నమాట వేసుకుంటే, జిప్సీ విత్ రోజెస్ కాబట్టి. అండ్ పూల జడ కూడా ఏం చేసాము అంటే అది నందివర్ధనంతో మాల ఉంటుంది కదండి చూడటానికి మల్లె మాలలాగా, దాన్ని గోల్డ్ కలర్ స్ప్రే చేయించామన్నమాట. కొంచెం వెరైటీగా అనిపించింది. అండ్ అందరూ అయితే తుఫాన్లో వెళ్తుంటే నేను బైక్లో వెళ్ళాను. సో మధ్యలో కొంచెం అదనమాట ఆ జ్యూస్ అనేది కొంచెం జస్ట్ అలా తాగుతూ వెళ్ళాను అనమాట. ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా వీళ్ళందరూ బయటకు వచ్చేసి కొంచెం వీలైనంత వరకు హడావిడిగానే స్టార్ట్ అయిపోయి ఎండ్ అయిపోయింది. అండ్ పెద్దగా వీడియో ఎందుకు షూట్ చేయలేదు అంటే దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ క్లియర్గా వచ్చేస్తాయి. మన ఫోన్లో వీడియో తీయడానికి కూడా అక్కడ చాలామంది ఉన్నారండి. సో వీడియో తీయడానికి కూడా అక్కడైతే పాసిబుల్ అవ్వలేదు. సో కొంచెం తొందరగానే అయిపోయింది అనిపించింది అనమాట ఎంగేజ్మెంట్. కొన్ని మంచి స్టిల్స్ కూడా అయితే తీసాము. సో వీలైతే ఈరోజు ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను చూడండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టిల్స్ మాత్రం స్పెషల్గా ఇలా కావాలి అని తీపిచ్చామన్నమాట. సో ఇది వచ్చేసి దర్శి నియర్ బై రైల్వే స్టేషన్ ఒకటి కడుతున్నారు కదా, సో అక్కడ వచ్చేసి తమ్ముడిని ఆపమని చెప్పేసి బైక్ ఇట్లా రైల్వే స్టేషన్ దగ్గర ఆపి అలా వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఎక్కడ పడితే అక్కడ ఆపిస్తానండి. నిజంగా తనతో బయటకు వెళ్తే మాత్రం అన్నయ్యతో వెళ్ళినా తమ్ముడితో వెళ్ళినా నా కోసం మాత్రం మధ్యలో అట్లా ఆపుతూ ఉంటారు. సో మోస్ట్లీ ఇట్లాంటి మ్యారేజెస్కి ఏంటి అంటే వెళ్తే అంజీ అన్నయ్య అయినా తీసుకెళ్తారు, లేకపోతే నాగార్జున అయినా, లేకపోతే అచ్చిరెడ్డి తమ్ముడు అనమాట. సో తనైనా వీళ్ళ ముగ్గురులో ఎవరికళ్ళు బైక్ మీద తీసుకెళ్తారు. సో ఇంకా ఫైనల్గా ఆ రోజు నెక్స్ట్ డే వచ్చేసి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు కూడా ఊరు వెళ్ళే వ్లాగ్ అనమాట ఇదైతే. ఇంకా వాళ్ళు ఫైనల్లీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. ఎందుకు అంటే పెళ్ళి March 15కి
పోస్ట్‌పోన్ అయిందనమాట. సో, ఇంక ఫైనల్లీ ఇంక వాళ్ళు ఓకే అక్క మేము వెళ్ళేసి మళ్ళీ మార్చ్ 2 అట్లా వస్తాము. బట్టలయి తీసుకుందాము. నువ్వు అప్పుడు రెడీ చేద్దువు అని చెప్పేసి ఫైనల్లీ నాకు బాయ్ చెప్పేసి ఎళ్తున్నారు. ఈళ్ళెళ్ళేటప్పుడు బాయ్ చెప్పాను. వీడియో షూట్ చేస్తున్నా గానీ వాళ్ళకొక బ్యాగ్ ఇవ్వాలండి. ఆ బ్యాగ్ ఇవ్వడం అయితే మర్చిపోయాను. సో, ఆ బ్యాగ్ ఏంటంటే ఖాళీ బ్యాగ్. సో, తీసుకెళ్ళాలనమాట తను మళ్ళీ తీసుకురావడానికి. సో, అది మర్చిపోయాను. ఓకే. తర్వాత కాల్ చేస్తే ఓకే పర్లేదక్క ఈసారి వచ్చినప్పుడు తీసుకెళ్తామన్నారు. సో, ఫైనల్లీ వాళ్ళని కూడా ఎంగేజ్‌మెంట్ కంప్లీట్ చేసి వాళ్ళని కూడా పంపించేసామనమాట. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఇక ఫైనల్లీ వాళ్ళనైతే పంపించేసేసామనమాట. సో, ఇవొచ్చేసి రింగ్స్ పిక్స్ పెడతాను అన్నాను కదా! ఇదండి. అంటే లో లైటింగ్‌లో, హై లైటింగ్‌లో ఇట్లా పిక్స్ తీశారు. ఈ గ్రాస్ అదంతా కూడా నేను ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోయాననమాట. అది స్టూడియో వాళ్ళకి కానీ, లేకపోతే ఆ స్టేజ్ వాళ్ళని తెచ్చింది కాదు. మన బ్లౌజెస్‌కి పిక్స్ తీస్తాం కదా అది. దాని మీద కొన్ని గులాబీ రెక్కలు అట్లా ఎరిచేసేసి కొత్త ఐడియా చేశామనమాట. సో, వర్కౌట్ అయితే చాలా బా వచ్చింది రియల్‌గా చూడటానికి. అండ్ ఫోటోగ్రాఫర్స్ తీసింది కాబట్టి బాగానే వచ్చింది. అంత క్వాలిటీ ఏంటి అనంటే వాళ్ళు తీసినంత క్వాలిటీ మనకి మొబైల్‌లో కనిపించదు కదా! నేను అన్నీ కూడా వాళ్ళు పీడిఎఫ్ లాగా పంపిస్తే నేను స్క్రీన్ షాట్లు తీసి పెట్టానండి. డౌన్లోడ్ చేయడానికి కూడా టైం లేక. సో, అందుకని కొంచెం క్లారిటీ మిస్ అయ్యి ఉండొచ్చు. సో, పిక్స్ అవన్నీ కూడా చాలా రకాల స్టిల్స్ అయితే తీసామనమాట. చాలా బా వచ్చాయి. అండ్ ఇవన్నీ కూడా కొన్ని స్టిల్స్ అయితే స్పెసిఫిక్‌గా బ్యాక్‌గ్రౌండ్ ఇలా బ్లర్ రావాలి, వాళ్ళ ఫేసెస్ బ్లర్ రావాలి, రింగ్స్ హైలైట్ అవ్వాలి, ఇలా చాలా మాట్లాడుకొని స్పెసిఫిక్‌గా కొన్ని రిఫరెన్స్ పిక్స్ చూపించి మరీ చేపించామండి. కొన్నైతే అన్నీ చూపించట్లేదు కానీ కొన్నైతే మీకైతే షేర్ చేసుకుంటున్నాను. సో, వీలైనంత వరకు ఆల్బమ్ వస్తే ఆల్బమ్ మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇక ఫైనల్లీ వీడియో అయితే ఇది. మరి బ్లౌజ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు బాయ్. టేక్ కేర్.